హాయ్ అండి. ఇప్పుడు మమ్మ వస్తుంది ఊరి నుంచి. మమ్మని తేటానికి వెళ్తున్నాం అండి. చాలా రోజులు ఇది మమ్మని చూసి. మమ్మ వాళ్ళు అక్కడే ఉంటున్నారు, మా నాన్న మమ్మ. అందుకే ఇప్పుడు నల్లబోడులో దిగిందంట బస్సు. తేటానికి వెళ్తున్నా. చూడండి రండి. ఈ నల్లబోడు గేట్ అంటే ఇది నల్లబాడు స్టేషన్ అండి. అది కనపడుతుంది స్టేషన్. ఇది గేటు నల్లబాడు. ఇది స్టేషన్ అంటే మా అమ్మ ఫోన్ చేస్తుందండి. ఏంటంట ఫోన్ వచ్చింది. ఇంకా మా అమ్మ దగ్గరికి వెళ్తున్నా నేను. అయితే చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులు ఇది మా అమ్మ వాళ్ళు ఊరి దగ్గరే ఉంటున్నారు. ఇంకా అక్కడే ఉంటున్నారు. ఇంక మేము ఇక్కడ ఉంటున్నాం అండి, గుంటూరులో ఉంటున్నాం. మా అమ్మ వాళ్ళు ఉండేది వినకుండా పార్వతీపురంకి వెళ్ళి అటు ఉంటారు, పల్నాడు జిల్లాకి వెళ్ళండి. చూడండి చుట్టుపక్కల అన్నీ వెళ్దాం మనం. చూపిస్తున్నా కానీ అన్ని పొలాలండి, అన్ని పొలాలు చూసారండి. ఏమో నల్లబోడు స్టేషన్ అండి. చూపిస్తాను ఈసారి స్టేషన్ చూపిస్తాను. నల్లబోడు స్టేషన్ అండి. నల్లబోడు స్టేషన్ ఏరియా ఇదంతా స్టేషన్. నల్లబోడు స్టేషన్ అండి. నల్లబోడు దగ్గర సెంటర్లో దిగిందండి. బైపాస్ మీద బస్సుకు వచ్చింది. అక్కడ దిగింది. తేటానికి వెళ్తానండి. మీకు చుట్టుపక్కలకి చూపిస్తా వెళ్తున్నామండి. పొలాలండి. పత్తి వేసారు వీళ్ళైతే. పొలాలండి. ఎట్లుందండి మామూలు నల్లబోడు ఊరండి. పల్లె అంటారు దాన్ని. అంత పెద్ద పల్లె అండి. పెద్దది
ఏంటి మా ఇప్పుడు వచ్చా అందరు బాగున్నారా? ఇదిగోండి మా అమ్మ జ్యోతమ్మ గారు ఆమె అబ్బా యూట్యూబ్లో చూడాలి. మా అమ్మ సిగ్గుపడుతుందండి, వీడియో తీస్తున్నాడండి. చూస్తున్నాడమ్మా పెద్దలుగా అంతే. మా అమ్మని ఎక్కించుకొని పోతున్నా ఇంకా బండి మీద దిగింది బస్సులో వచ్చి. మా నాన్న సాయంకాలం వస్తారంట, మా నాన్న కూడా వీడియో తీస్తాం ఓకేనా. అండి ఇంకా మా అమ్మని తీసుకెళ్ళాలి బండి మీద నుంచి. ఈ నల్లపాడు ఊరండి, చుట్టుపక్కల బిల్డింగ్లు చేసి ఎట్టగట్టారు చూసారండి. అలా అపార్ట్మెంట్లు, చుట్టుపక్కల పొలాలు, వాతావరణం చల్లగా బాగుంటుందండి. అసలు మామూలుగా లేదండి. పత్తి వేసారండి మాకెళ్ళి, గుంటూరుకి వెళ్ళి నల్లపాడు పత్తి అండి. అసలు చూడండి మా అమ్మ, నేను మా అమ్మ బండి మీద ఎలా వస్తున్నామో. మా పిల్లలు మొత్తం ఇప్పుడు నాయన పోతుందా అంటున్నారు. వాళ్ళు కూడా చూస్తుంది, వీడియో తీపిస్తాను చూడండి. అసలు వచ్చాండి మా అమ్మని తీసుకొని. ఇక మా పిల్లలు చూడు, నాయన వచ్చింది ఎంత బాగా. మా పిల్లలు చూడండి, అది కాదమ్మా వాళ్ళ ఆయనమ్మ వచ్చిందని ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. ఇక వీళ్ళిద్దరేమో అమ్మమ్మ అవుతాడు, ఇక వీళ్ళు ముగ్గురేమో నాయనమ్మ అవుతారండి. ఇక మా చెల్లి వాళ్ళ కూతురు అని అబ్బాయి, ఇక వాళ్ళ ఆయనమ్మ. అదే అది మా అమ్మ అండి. అంటే వచ్చాం మేము, మా అమ్మ వచ్చింది కాబట్టి ఇలా చికెన్ మటన్ తెచ్చి మా అమ్మకి మరీ పెడతామండి ఓకేనా. అదండి మా అమ్మ.